హలో గృహిణీస్, ఇవాళ మనం గోధుమ రవ్వతో దోశ ఎలా చేద్దామో చూద్దాము. ముందుగా ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. ఒక పచ్చిమిరపకాయ కూడా తీసుకున్నాను ఇక్కడ నేను. రెండు సన్నగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. తీసుకున్నాక ఒక సాల్ట్ వేస్తున్నానండి. ఒక్క స్పూన్ సాల్ట్ వేస్తే చాలు. కొంచెం కారం వేస్తున్నానండి. మీకు సరిపడా కారం వేసుకోండి. పచ్చిమిరపకాయ ఆల్రెడీ వేసాం కదా. కొంచెం సోడా నమ్మక వేసానండి. సోడా ఉప్పు వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయండి, అందుకే వేస్తున్నాను. కొంచెం కలుపుకుంటున్నాను ఇక్కడ. ఆ మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత ఎగ్ ఉంది కదండి, ఒక ఎగ్ క్రాక్ చేసి వేసానండి. ఎందుకంటే అది వేస్తే బాగా వస్తాయి దోశలు. అండ్ ప్రోటీన్ కూడా కదండి, ప్రోటీన్ ఎలా మిస్ చేయగలుగుతాం మనం. హెల్దీ దోశలు కూడా అంటారండి దీన్ని. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ ఒక జీలకర్ర వేసానండి, ఒక స్పూన్. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఒక కప్ గోధుమ రవ్వ తీసుకున్నాను. ముందుగా మనం లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. ఫస్ట్ మీకు కావాలంటే చేత్తో కూడా కలుపుకోవచ్చు. మెంబర్స్ని బట్టి మీరు కలుపుకోండి, మిక్చర్ తీసుకోండి. నేను మా వారే, అందుకే నేను 2 కప్పులు తీసుకున్నానండి ఇక్కడ. చాలాసేపు కలుపుకోవడం అవసరం లేదు, మీకు కావాలంటే చేత్తో కూడా కలుపుకోవచ్చు. నేనైతే స్టిర్ తీసుకొని చేస్తున్నాను. ఇక్కడ చూడండి, కొంచెం కూడా లంప్స్ లేకుండా ఎలా కలిపాను. దీంతో కలుపుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. మంచిగా లూజ్గా కలుపుకోండి, సో దట్ చాలా క్రిస్పీగా వస్తాయి. నాకు కొంచెం లావు దోశలు ఇష్టము. ఇది రవ్వ దోశలాగా కూడా ఉంటుంది. ఇంకా కొంచెం మిక్స్చర్ సన్నగా చేసుకుంటే. ఫస్ట్ సీజనింగ్ చేసుకుంటున్నానండి ఇక్కడ. పెనం సీజనింగ్ చేసుకున్న తర్వాత ఆయిల్తో వేడైన తర్వాత ఇక్కడ నేను కొంచెం లావుగా వేసానండి దోశలు, ఎందుకంటే నాకు లావుగా ఇష్టము. మీరు కావాలంటే కొంచెం సన్నగా వేసుకోండి, సేమ్ రవ్వ దోశలాగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎలా వేసాను. ఇది వేసిన తర్వాత చాలా బాగుంటాయండి ఇవి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. రాత్రిపూట తినండి చేసుకొని. ఎందుకంటున్నానంటే రాత్రిపూట చాలా కార్బ్స్ యూజ్ చేయకూడదు కదండి, అందుకే నేను ఇది హెల్దీ రెసిపీ వేసుకొని. ఎగ్ కూడా ఉంది కదా, గోధుమ రవ్వ కూడా చాలా మంచిదని నేను జస్ట్ ఆనియన్తో ఇలా చేసుకుంటానండి. మీకు కావాలంటే క్యారెట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు దీంట్లో. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. చాలా బాగుంది కదండి. చూడండి రెడీ అయిపోయింది మన దోశ. తీసేసుకుందాం, మనం ఒక ప్లేట్లో తీసుకుందాము. టమాటా చట్నీతో తింటే ఇంకా అదుర్సే. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.